ఆధార్ కార్డ్ చేయించేటప్పుడు నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ అయితే ఒకటి చెప్తాను. అదేంటి అంటే, నేను డెలివరీ అయిన హాస్పిటల్లోనే మా బాబుకి బర్త్ సర్టిఫికేట్ అనేది చేయించాము. సో అక్కడ మా ఆధార్ కార్డ్స్ కూడా సబ్మిట్ చేశాము. బర్త్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మా బాబు 5th మంత్ పడ్డాయని చెప్పి ఆధార్ కార్డ్ కోసం వెళ్తే వాళ్ళు బర్త్ సర్టిఫికేట్లో మిస్టేక్స్ ఉన్నాయని అన్నారు. అవి ఏంటి అంటే, అడ్రస్ దగ్గర ఒక లైన్ మిస్ అయింది అండ్ మా హస్బెండ్ 2 నేమ్స్ ఉన్నాయి. సో నేమ్కి గ్యాప్ ఉండాలి. ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా లేదు, కలిసి పెట్టారు. సో రిజెక్ట్ అవుతుంది పెట్టినా కానీ. సో బర్త్ సర్టిఫికేటే చేంజ్ చేసుకోండి అని చెప్పారు. దగ్గర 2-3 టైమ్స్ తిరిగాము, ఎక్కడ కూడా కాదు ఖచ్చితంగా చేంజ్ చేయాలన్న. ఇంకోటి ఏంటి అంటే, నేను ప్రజెంట్ ఉన్న డిస్టిక్ వేరు, మా బాబు డెలివరీ అయిన డిస్టిక్ వేరు. సో అక్కడికి వెళ్ళి చేయించుకోవాలని కూడా అన్నారు. సో నేను చెప్పేది ఏంటి అంటే, చిన్న బేబీస్కి బర్త్ సర్టిఫికేట్ చేయించినప్పుడు ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొని డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదని చూసుకోండి. లేదంటే వాళ్ళకి ఆధార్ కార్డ్ చేయించేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఒకసారి వెరిఫై చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేదా డీటెయిల్స్ అని. ఇది నాకు ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడే తెలిసింది. సో నెక్స్ట్ టైం కొంచెం జాగ్రత్త పడాలని అర్థమైంది నాకు కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.